వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. సో ఈ వీడియో సెషన్లో మేము గాస్ సైడల్ ఇటరేషన్ మెథడ్ యూజ్ చేసి ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాం. అవునా, ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ దీస్ ఈక్వేషన్స్ యూజింగ్ గాస్ సైడల్ ఇటరేషన్ మెథడ్. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో గాస్ జాకోబీ మెథడ్ ఇటరేషన్ మెథడ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. గాస్ జాకోబీ, గాస్ సైడల్ రెండు డిఫరెంట్గా ఉంటాయి, కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. సో బాగా అబ్జర్వ్ చేయండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మెథడ్. సో సొల్యూషన్లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే గివెన్ ఈక్వేషన్స్ రాసుకుంటాను. సో గివెన్ equations are 27x plus 6y minus z is equal to 85. ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, కానీ సెకండ్ ఈక్వేషన్ తర్వాత రాస్తాను, థర్డ్ ఈక్వేషన్ రాస్తాను. అలా ఎందుకు అని తర్వాత చెప్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. 6x plus 15y plus 2z is equal to how much? 72. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ రాస్తున్నాను. x plus y plus 54z is equal to 110. ఇలా ఎందుకు రాశానంటే సెకండ్ ఈక్వేషన్ ని థర్డ్ ఈక్వేషన్ గా, థర్డ్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ గా అలా ఇంటర్చేంజ్ ఎందుకు చేశానంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అలా రాస్తే డయాగోనల్లీ డామినెంట్ వస్తాయి. ఇక్కడ x వాల్యూ 27, x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్ 15, z కోఎఫిషియంట్ 54. అంటే xy కోఎఫిషియంట్స్ ఎక్కువ ఉండే విధంగా నేను డయాగోనల్లీ డామినెంట్ ఉండే విధంగా నేను రాశాను. అవునా, మరి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి x వాల్యూ రాస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్? 1/27 వస్తుంది, ఎందుకంటే x కోఎఫిషియంట్ 27 కాబట్టి 1/27. రైట్ హ్యాండ్ సైడ్ 85 ఉంది, అది రాసేసి మైనస్ z ఆ సైడ్కి వెళ్తే ప్లస్ z ప్లస్ 6y ఆ సైడ్కి వెళ్తే మైనస్ 6y గా రాసుకుంటాను. అవునా, రాసిన తర్వాత y వాల్యూ రాస్తాను. వాట్ అబౌట్ y వాల్యూ? సెకండ్ ఈక్వేషన్ నుంచి y వాల్యూ రాస్తున్నాను. 1/15 వస్తుంది, ఎందుకంటే y కోఎఫిషియంట్ అక్కడ 15 కాబట్టి. రైట్ హ్యాండ్ సైడ్ 72 ఉంది, మైనస్ 6x మైనస్ 2z గా రాసుకోవచ్చు. అదే విధంగా లాస్ట్ లో z వాల్యూ రాస్తాను. ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ z వాల్యూ ఈజ్ 1/54 ఇంటూ 110 మైనస్ x మైనస్ y గా రాసుకున్నాను. అవునా, ఇలా రాసిన తర్వాత ఇనీషియల్ వాల్యూస్ ఇక్కడ కూడా x0, y0, z0 వాల్యూస్ 0 గానే తీసుకుంటాను. సో ఆ స్టెప్ కూడా రాసేసుకుందాము. ఇనీషియల్ వాల్యూస్ ఆర్ x0, y0, z0 is equal to 0 గా తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ చేసేటప్పుడు x1 ఫైండ్ అవుట్ చేస్తాను, y1 ఫైండ్ అవుట్ చేస్తాను, z1 ఫైండ్ అవుట్ చేస్తాను. సో బాగా అబ్జర్వ్ చేయండి, ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్క క్వశ్చన్ మీకు ఈజీగా అర్థమవుతే తర్వాత క్వశ్చన్స్ ఈజీగా అర్థమవుతాయి. సో ఫస్ట్ ఇటరేషన్ లో నేను ఫస్ట్ x1 క్యాలిక్యులేట్ చేస్తాను. x1 కి ఇక్కడ ఏం రాస్తానంటే 1/27 అలాగే ఉంటుంది, 85 అలాగే ఉంటుంది, ప్లస్ z0 మైనస్ 6y0. మరి డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో x1 లో తెలియదు, y1 లో ఇక్కడ y1 z1 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, ఇక్కడ తెలియదు. ఇక్కడ ముందు ఎలాగైతే చేసామో గాస్ జాకోబీ ఇటరేషన్ లో ఎలాగైతే ఆ మెథడ్ లో ఎలాగైతే చేసామో అలాగే ఇక్కడ z0 వాల్యూ 0నే, y0 వాల్యూ 0నే. 85/27 అంటే మనకు 3.148 వస్తుంది, 3.148 వస్తుంది. అవునా, మరి y1 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ x0 రాసుకోకూడదు, x1 వాల్యూ వచ్చింది కాబట్టి x1, z0 z ప్లేస్ లో z0 రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, y1 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా మంది ఇక్కడ x0 z0 రాస్తారు, తప్పు. x0 కాదు x1 ఇది, మిగతా అంతా ఓకే. కానీ z1 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు x0 కాదు x1, y0 కాదు y1 రాసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గాస్ సైడల్ మెథడ్ లో x1 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీకు ఏం డిఫరెన్స్ ఉండదు, y1 z1 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిఫరెన్స్ వస్తుంది. అదేంటి అనేది నేను మీకు చెప్తాను, చూడండి. y1 క్యాలిక్యులేట్ చేస్తున్నాను, y1 వాల్యూ ఎంత అంటే 1/15 అలాగే రాసుకుంటాను, 72 అలాగే రాసుకుంటాను, మైనస్ 6x0 అని రాస్తారు, x0 కాదు x1, మైనస్ 2z0, ఇది z1 కాదు z0, ఇంకా z1 రాలేదు కాబట్టి అది అలాగే ఉంటుంది. అవునా, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే y1 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇది x0 కాదు x1, z0 అని రాసుకోవాలి, z1 కాదు z0. మరి z0 వాల్యూ
ఏమి 0, x1 వాల్యూ ఇక్కడ పైన ఉంది మీకు. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 3.541. ఇది ముందే క్యాలిక్యులేట్ పెట్టుకున్నాను, రాసుకుంటున్నాను. 3.541 Z1 కావాలి. వాట్ అబౌట్ Z1? Z1 ఎంత అంటే Z1 వాల్యూ ఈజ్ 1/54, 1/54 ఇంటూ 110 మైనస్ x1 మైనస్ y1. ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. చాలా మంది x0 y0 అని రాస్తారు. x1 y1 ఎందుకంటే పైన మీకు x1 వాల్యూ ఉంది, y1 వాల్యూ ఉంది. సో డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేసేయండి Z1 లో. ఇది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 1.913 ఈజ్ ద ఆన్సర్. అవునా? ఇది క్యాల్సీ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తుంది. తర్వాత సెకండ్ ఇటరేషన్ చూడండి. ఇక నుంచి ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. సెకండ్ ఇటరేషన్ ఏంటి అంటే సెకండ్ ఇటరేషన్. సో సెకండ్ ఇటరేషన్ లో x2 క్యాలిక్యులేట్ చేస్తున్నాను. x2 ఎంత అంటే 1/27 అలాగే వస్తుంది. 85 కూడా అలాగే వస్తుంది. Z0 ప్లేస్ లో Z1 వస్తుంది. ఇక్కడ 6y1 వస్తుంది. అవునా? సో Z1 వాల్యూ y1 వాల్యూ పైన ఉన్నాయి ఇక్కడ. ఇవి తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x2 వాల్యూ ఎంత అంటే x2 వాల్యూ ఈజ్ 2.432. అదే విధంగా ఇప్పుడు y2 క్యాలిక్యులేట్ చేస్తున్నాను. y2 కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. y2 z2 y2 ఎంత అంటే 1/15. అదేమో అలాగే రాస్తాను. కానీ ఇక్కడ మాత్రము x1 ఉన్న చోట x2 వస్తుంది, z0 ఉన్న చోట z1 వస్తుంది. అవునా? సో 1/15 ఇంటూ 72 మైనస్ 6x2 ప్లస్ మైనస్ 2z. z0 ఉంది అక్కడ, z0 ఉన్న చోట z1 వస్తుంది. అవునా? సో x2 వాల్యూ పైన ఉంది, x2 వాల్యూ ఇక్కడ ఉంది, z1 వాల్యూ ఇక్కడ ఉంది. ఇవి తెచ్చి ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసి క్యాల్సీ ద్వారా సింప్లిఫై చేస్తే హియర్ యూ విల్ గెట్ 3.572. అదే విధంగా యూ హ్యావ్ టు ఫైండ్ z3 వాల్యూ ఎంత అంటే 1/54 అలాగే వస్తుంది. ఇక్కడ మాత్రం 110 మైనస్ x2 వస్తుంది మైనస్ y2. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్కడైనా x1 y1 రాసుకున్నారు, x2 y2 వస్తుంది. సో x2 y2 వాల్యూస్ పైనే ఉన్నాయి. అవి తెచ్చి మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి. హియర్ యూ విల్ గెట్ 1.926. అదే విధంగా థర్డ్ ఇటరేషన్ ఏంటి అంటే బాగా అబ్జర్వ్ చేయాలి. థర్డ్ ఇటరేషన్ లో x3 y3 z3 క్యాలిక్యులేట్ చేస్తాను. x3 చూడండి, x3 వాల్యూ ఎంత అంటే x3 ఈజ్ ఈక్వల్ టు 1/27 అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం 85 ప్లస్ z1 ప్లేస్ లో z2 వస్తుంది మైనస్ 6y2 అని రాసుకుంటాను. సో z2 6y2 y2 వాల్యూస్ పైన ఉన్నాయి. అవి తెచ్చి ఈ z2 y2 వాల్యూస్ కనుక ఇక్కడ మనం ఇక్కడ z3 అని రాశానండి, z3 కాదు z2. ఓకేనా? సో ఈ వాల్యూస్ అన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఈజ్ 2.426. అవునా? సో ఇప్పుడు ఈ టూ వాల్యూస్ ఏమైనా ఈక్వల్ గా ఉన్నాయా? లేదు, ఇంకా చేయాల్సి ఉంటుంది, చూద్దాము. అలాగే y3 క్యాలిక్యులేట్ చేయాలా. వాట్ అబౌట్ y3 వాల్యూ ఎంత అంటే 1/15 ఇంటూ 72 మైనస్ 6x3 మైనస్ 2z2 వాల్యూ అయితే ఇక్కడ ఉంది, x3 వాల్యూ ఇక్కడ ఉంది. ఈ టూ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్లీ విల్ గెట్ 3.573. ఇక్కడ z3 కావాలి. z3 అంటే 1/54 110 మైనస్ x3 మైనస్ y3 వాల్యూస్ పైనే ఉన్నాయి. అవి తెచ్చి మనం సబ్స్టిట్యూట్ చేస్తే హియర్ విల్ గెట్ 1.926. ఇక్కడ ఈ వాల్యూస్ ఆల్మోస్ట్ కాదు, రెండు ఈక్వల్ వచ్చేసినాయి. 1.926 ఉన్నీలేండి, ఇంకో ఇటరేషన్ చేద్దాము. ఫోర్త్ ఇటరేషన్ కూడా చేద్దాము, చూద్దాము. ఫోర్త్ ఇటరేషన్ సో ఫోర్త్ ఇటరేషన్ లో ఏంటి అంటే మనం x4 క్యాలిక్యులేట్ చేస్తాం. x4 ఎంత అంటే 1/27 అలాగే ఉంటుంది. 85 ప్లస్ z3 మైనస్ 6y3 గా రాసుకుంటారు.
రాసిన తర్వాత ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను, పైన ఉన్నాయి తెచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే 2.425 వస్తుంది. అవునా, 426 వచ్చింది, ఇక్కడ 425 వచ్చింది. ఉన్నాయి రెండు, ఇంకో ఇటరేషన్ చేద్దాము. y4 కావాలి. y4 ఎంత అంటే 1/15 1/15 ఇంటూ 72 మైనస్ 6y3 కాదండి, x4 పైన x, ఇక్కడ x4 -2z3 x4 వాల్యూ ఇక్కడ ఉంది, z3 వాల్యూ ఇక్కడ ఉంది. తెచ్చి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే క్యాల్సి ద్వారా క్యాలిక్యులేట్ చేస్తే 3.573. మీరు ఒక విషయం గమనించారో లేదో, y వాల్యూస్ రెండు సేమ్ అయిపోయినాయి, z వాల్యూస్ ఇంతకు ముందే సేమ్ వచ్చేసినాయి. ఇప్పుడు కూడా చెక్ చేద్దాం. z4 ఎంత అంటే 1/54 110 మైనస్ x4 మైనస్ y4 గా రాసుకుంటాం. రాసిన తర్వాత 1.926 అంటే z వాల్యూ కూడా ఏమొచ్చింది, ఈక్వల్ వచ్చింది. y వాల్యూ z వాల్యూ బోత్ ఫోర్త్ ఇటరేషన్ లో థర్డ్ ఇటరేషన్ లో సేమ్ వచ్చినాయి. x వాల్యూ ఒక్కటే మీకు డిఫరెంట్ గా ఉంది, ఇక్కడ 2.426 వచ్చింది, ఇక్కడ 2.425. లాస్ట్ ఇటరేషన్ చేద్దాం. ఫిఫ్త్ ఇటరేషన్ లో x వాల్యూ కూడా ఈక్వల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫిఫ్త్ ఇటరేషన్ చూడండి. ఫిఫ్త్ ఇటరేషన్, సో ఇక్కడ ఫిఫ్త్ ఇటరేషన్ లో ఫస్ట్ నేను x5 క్యాలిక్యులేట్ చేస్తాను. x5 ఎంత అవుతుందంటే x5 is equal to 1/27 into 85 plus z4 minus 6y4. ఇలా రాసిన తర్వాత ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 2.425, అంటే x వాల్యూ కూడా ఈక్వల్ గా వచ్చేసింది, పైన కూడా అంతే వచ్చింది x వాల్యూ. x4 y4 రెండు సిమిలర్ గా వచ్చాయి. ఇకపోతే y5 క్యాలిక్యులేట్ చేస్తాను. y5 ఎంత అంటే 1/15 ఇంటూ 72 మైనస్ 6, x4 ప్లేస్ లో x5 వస్తుంది, మైనస్ 2 z4 వస్తుంది. అవునా, పైన ఉంది z4, x5 ఇక్కడే ఉంది చూడండి. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 3.573 వస్తుంది. 3.573. అదే విధంగా ఫిఫ్త్ ఇటరేషన్ లో z5 క్యాలిక్యులేట్ చేస్తాను. 1/54 ఇంటూ 110 మైనస్ x5 మైనస్ y5. సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1.926 వచ్చింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ x4 y4 z4 x5 y5 z5 ఈ మొత్తం వాల్యూస్ అన్ని సేమ్ గా వచ్చినాయి. కాబట్టి క్లియర్లీ ఫోర్త్ ఇటరేషన్ అండ్ ఫిఫ్త్ ఇటరేషన్ వాల్యూస్ ఆర్ ఐడెంటికల్ అని రాసి హెన్స్ x వాల్యూ y వాల్యూ z వాల్యూ మనము రాసేసుకోవచ్చు. x వాల్యూ మనకి ఎంత వచ్చింది, 2.425 వచ్చింది. 3.573 y వాల్యూ, 1.926 వచ్చింది. ఈ వాల్యూస్ అన్ని మీరు రాసేసుకోవచ్చు. క్లియర్లీ x వాల్యూ ఈస్ 2.425, అదే విధంగా y వాల్యూ ఈస్ 3.573. వాట్ అబౌట్ z వాల్యూ 1.926. అవునా, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ మెథడ్ లోనే నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్స్ బై యూజింగ్ గాస్ సైడల్ ఇటరేషన్ మెథడ్. అంటే ఇంతకుముందు నేను మీకు ప్రీవియస్ క్వశ్చన్ లో చెప్పానే, అదే మెథడ్ యూజ్ చేసి మనము x వాల్యూ y వాల్యూ z వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇక్కడ కూడా యాజ్ యూజువల్ గివెన్ ఈక్వేషన్స్ అని రాసుకుంటాను. సో సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే, గివెన్ ఈక్వేషన్స్ ఆర్ try to write the equations 20x plus y minus 2z is equal to 70. అదే విధంగా 3x plus 20y minus z is equal to how much, minus 18. 2x minus 3y plus 20z is equal to how much, 25. ఇక్కడ డయాగోనల్లీ డామినెంట్ ఉన్నాయి కాబట్టి నేనేం చేంజ్ చేయలేదు. ఇంతకు ముందు క్వశ్చన్ లో నేను మీకు సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ గా చేంజ్ చేశాను, ఎందుకంటే డయాగోనల్లీ డామినెంట్ వచ్చే విధంగా రాసుకుందామని. ఇక్కడ ఏం అవసరం లేదు, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ లోనే డయాగోనల్లీ డామినెంట్ గా ఉన్నాయి ఈక్వేషన్స్. కాబట్టి మనము డైరెక్ట్ గా x వాల్యూ y వాల్యూ z వాల్యూ రాద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి x వాల్యూ ఎంత అవుతుందంటే, x కోఎఫిషియంట్ 20 కాబట్టి 1/20 ఇంటూ 1/20 into 17 minus y plus 2z. 17
మైనస్ వై ప్లస్ 2z. అదేవిధంగా y వాల్యూ ఎంత అంటే y ఈజ్ ఈక్వల్ టు 1/20, ఎందుకంటే y కోఎఫిషియంట్ 20 కాబట్టి 1/20 మైనస్ 18 మైనస్ 3x ప్లస్ z. అవునా? తర్వాత నెక్స్ట్ z వాల్యూ కావాలి. z వాల్యూ ఎంత అంటే z ఈజ్ ఈక్వల్ టు 1/20 ఇంటూ 25 మైనస్ 2x ప్లస్ 3y ప్లస్ 3y. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇనీషియల్ వాల్యూస్ ఆర్ x0 y0 z0 ఈజ్ ఈక్వల్ టు 0 గా రాసుకుంటాం. ఇనీషియల్ వాల్యూస్ ఆర్ x0 ఈక్వల్ టు y0 ఈక్వల్ టు z0 ఈక్వల్ టు 0 గా రాసుకుంటాం. ఫస్ట్ ఇటరేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఇటరేషన్ సో ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ లో గుర్తుపెట్టుకోండి, x1 క్యాలిక్యులేట్ చేస్తాం, y1 z1. సో x1 ఎంత అంటే x1 ఈజ్ ఈక్వల్ టు 1/20 అలాగే ఉంటుంది, 17 మైనస్ y0 ప్లస్ 2z0 గా రాసుకుంటాం. 17 ఎందుకంటే y0 z0 రెండు 0 కాబట్టి 17/20 మీన్స్ 0.85 వస్తుంది, 0.85. అదేవిధంగా y1 క్యాలిక్యులేట్ చేస్తాను. y1 ఎంత అంటే 1/20 మైనస్ 18 మైనస్ 18 మైనస్ 3x1 మైనస్ 3x1 ప్లస్ z0. గుర్తుపెట్టుకోండి, x1 రాయాలి అని, z0 అంటే 0ని. ఎందుకు z1 రాయలేదంటే ఇంకా z1 మనం క్యాలిక్యులేట్ చేయలేదు. మైనస్ 1.0275 మైనస్ 1.0275. అదేవిధంగా సిమిలర్లీ యూ హ్యావ్ టు ఫైండ్ z1 వాల్యూ ఎంత అంటే z1 is equal to 1/20 into 25 minus 2x1 plus 3y1. ఇలా రాసిన తర్వాత x1 y1 వాల్యూస్ పైనే మీకు కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనం సింప్లిఫై చేసిన తర్వాత 1.0109 ఇది z1 వాల్యూ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సెకండ్ ఇటరేషన్ కానీ సెకండ్ ఇటరేషన్ లో x2 y2 z2 క్యాలిక్యులేట్ చేస్తాం. x2 ఎంత అంటే 1/20 అలాగే ఉంటుంది, 17 మైనస్ y1 మైనస్ 2z1. y1 z1 వాల్యూస్ పైన ఉన్నాయి, అవి తెచ్చి మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1.0025 వస్తుంది. అదేవిధంగా y2 కావాలి. y2 వాల్యూ ఎంత అంటే 1/20 ఇంటూ మైనస్ 18 మైనస్ 3x2 ప్లస్ z1. సో ఈ వాల్యూస్ అన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 0.998 మైనస్ 0.998 వస్తుంది. అవునా? తర్వాత సిమిలర్లీ యూ హ్యావ్ టు ఫైండ్ z2 నేనా? ఎస్, z2 ఎంత అంటే 1/20 ఇంటూ 25 మైనస్ 2x2 ప్లస్ 3y2. అవునా? ఈ వాల్యూస్ పైన ఉన్న x2 y2 వాల్యూస్ తెచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0.998. అవునా? ఇదే విధంగా మనము థర్డ్ ఇటరేషన్, ఫోర్త్ ఇటరేషన్, ఫిఫ్త్ ఇటరేషన్ రాదు. ఇందులో 4 ఇటరేషన్స్ ఉన్నాయి, అంటే ఇంకో 2 ఇటరేషన్స్ నేను చేయట్లేదు. మనం ఇంకా మీకు ఈజీగా అర్థమైందనే విషయంతో చేయట్లేదు. కాబట్టి థర్డ్ ఇటరేషన్ మీరు చేయాలి, ఫోర్త్ ఇటరేషన్ చేయాలి. సో ఫోర్త్ ఇటరేషన్ లో థర్డ్ ఇటరేషన్ లో సేమ్ వాల్యూస్ వస్తాయి. కాబట్టి కింద ఏం రాస్తానంటే x is equal to 1, y equal to -1, z equal to ఎంత అంటే 1. ఏ ఇటరేషన్స్ లో సేమ్ వాల్యూస్ వస్తాయి గుర్తుపెట్టుకోండి. థర్డ్ ఇటరేషన్, ఫోర్త్ ఇటరేషన్ సిమిలర్ వాల్యూస్ వస్తాయి, కాబట్టి కింద ఇలా రాసుకోవచ్చు. ఫోర్త్ ఇటరేషన్ ఇస్ ద లాస్ట్ ఇటరేషన్. అవునా? ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.